శబరిమల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని నిరసిస్తూ హిందుత్వవాదులు చేస్తున్న ఆందోళనకు కౌంటర్గా వామపక్షాలు కూడా నిరసనలు చేశాయి. దీంతో కేరళ అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న బీజేపీ కార్యకర్తల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరోవైపు వామపక్షాలకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న ఆదోర్లో 10 మంది వామపక్ష కార్యకర్తల ఇళ్లపై దాడులు జరిగాయి. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. ఇవాళ కూడా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆదోర్లోని ఓ సెల్ ఫోన్ షాపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. ఇందులో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఆందోళనకారులు షాపులు మూసేస్తున్నారు. अंदर डर गया हमारे ఓవైపు కేరళలో ఆందోళనలు మిన్నంటుతుంటే ఇంకోవైపు అయ్యప్ప స్వామిని దర్శించుకుంది శ్రీలంకకు చెందిన ఓ మహిళ. తెల్లవారుజామున తన భర్తతో కలిసి 18 మెట్ల వరకు వెళ్లింది. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులు ఆందోళన దిగడంతో పోలీసులు వారిని ఆమెను పంపారు. మహిళల ప్రవేశంపై ఓవైపు కేరళ అట్టడుగుతుంటే మరోవైపు ఇంకో మహిళ స్వామివారి దర్శనం చేసుకోవడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అయినా తాను అయ్యప్ప దర్శనం చేసుకోలేకపోయారని కబుర్లు చెప్పిన మహిళ, శ్రీలంక జాతీయురాలిగా చెప్పుకున్న మహిళ తన పేరు చెప్పేందుకు నిరాకరించింది. తాను అయ్యప్ప భక్తురాలని, తనకు దేవుని దర్శించుకునే హక్కు ఉందని తెలిపింది. దర్శనానికి ముందే పోలీసులకు తన మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఆమె దేవుని దర్శించుకునేందుకు ఆంక్షలు ఏమిటని ప్రశ్నించింది. అయితే మరో మహిళా భక్తురాలు అయ్యప్పను దర్శించుకుందని స్పష్టం చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా విడుదల చేశారు. నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో శ్రీలంకకు చెందిన తమిళ భక్తురాలు భర్తతో కలిసి 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకుంది. 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్న తొలి మహిళ కూడా ఈమె అని స్పష్టం చేశారు పోలీసులు. దీంతో ఇప్పటి వరకు శబరిమలలో 3 మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని పోలీసులు వివరించారు.